అన్నయ్య గారికి నమస్తే. తాడేపల్లి నుంచి తాతారావు వెలుగు రాస్తున్నారండి. నా వయసు 70 సంవత్సరాలు. ఈ మధ్య నాకు ఎందుకో సెక్స్ కోరికలు కలుగుతున్నాయి. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటే బాగుంటుందా లేకపోతే ఉంచుకుంటే బాగుంటుందా తెలుపగలరు? నాయనా, నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందా ఉంచుకుంటే బాగుంటుందా అని అడిగావు. బాగానే ఉంది. నీ కుటుంబ నేపథ్యం ఏమిటి చెప్పలేదు. పిల్లలు ఉన్నారా లేదా అనే విషయం చెప్పలేదు. ఆస్తులు ఉన్నాయా లేవా అనే విషయం కూడా చెప్పలేదు. పెళ్లి చేసుకుంటాను అంటే ఆర్థిక పరంగా నీకు ఆస్తులు ఉంటే పెళ్లి చేసుకోవడానికి కానీ చాలామంది ఉంటారు, వస్తారు కూడా. ఇక ఉంచుకుంటాను అంటే దానికి కూడా కొంతమంది రెడీగా ఉంటారు. ఏది ఏమైనా పిల్లలను దృష్టిలో పెట్టుకొని పిల్లల అంగీకారంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే అనేక కష్టాలు పడవలసి వస్తుంది చివరి క్షణాల్లో. కాబట్టి బాగా ఆలోచన చేసి మీ వాళ్ళను పిల్లలు ఉంటే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, లేదా తోడుగా ఎవరికైనా ఉంచుకున్నా బాగాలేదు. ఏదో ఒకటి చేసుకో. ఎందుకంటే నీ కాల కష్టానికి అవ్వాలి కదా. పిల్లలు అవుతారు అని అంటే పిల్లలు కష్టానికి అవుతారు తప్పిస్తే నువ్వు అంటున్నావు ఏదో సెక్స్ కోరికలని. ఏ సరుకు లేకపోయినా ఆ టచ్చింగులు, ఆ కిస్సింగులు, ఏవేవో కౌగిలింతలు, పులకరింతలు ఏవో ఉంటాయి కదా. వాటికైనా ఉండాలని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడం కానీ ఉంచుకోవడం కానీ బాగుంటుంది. అయితే ఒకటి ఇక్కడ అన్నీ బాగా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మా ముసలిదయ్యి చెప్పిపోయి 10-15 సంవత్సరాలు అవుతుంది. నాకు కూడా అలాగ అనిపిస్తుంది. కానీ కోరిక కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలా అనిపిస్తుంది. నాకు నీకు ఒకటి కాదనుకోండి, అడిగారు కాబట్టి బాగా ఆలోచన చేసి చేసుకోండి. ఉంటాను.